హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది చరణ్ షో. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారి త్రివిక్రమ్ గారి మూవీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అది మ్యాక్సిమం వరల్డ్ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం కూడా బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇది జస్ట్ రూమర్స్, స్పెక్యులేషన్స్ మాత్రమే, స్టోరీ లైన్ అనేది. అయితే స్టోరీ లైన్ ఏమని వచ్చిందంటే మ్యాక్సిమం ఇది ఒక లార్డ్ కార్తికేయ గాడ్ ఆఫ్ వార్ ఏదైతే సెగ్మెంట్ ఉందో, అంటే గాడ్ ఆఫ్ వార్ ఏదైతే కార్తికేయ గారి బిరుదు ఉందో ఆ సెగ్మెంట్లో ఆ యొక్క సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ మూవీ కింద మనకి సినిమా తీయబోతున్నానని చెప్పేసి స్టోరీ లైన్ అయితే ఇలాగ ట్రావెల్ అది మొత్తానికి స్పెక్యులేట్ అవుతుంది. సో చాలా మంచి బజ్ అయితే క్రియేట్ చేసిందనమాట అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ అదే త్రివిక్రమ్ గారితో కాబట్టి. సో చాలా మట్టుకి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రం మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత వచ్చిన నెక్స్ట్ తీయబోయే సినిమా ఇదే కాబట్టి త్రివిక్రమ్ గారితో. దాంతోపాటు త్రివిక్రమ్ గారిది ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా అనమాట. సో ఖచ్చితంగా ఏదైతే 3 వరుస హిట్లు అయితే ఏవైతే ఇచ్చారో అల్లు అర్జున్ గారికి త్రివిక్రమ్ గారు, 4వ సినిమా కూడా యునానిమస్గా మెగ్నానమస్గా ఒక మంచి హిట్ అయితే ఇవ్వబోతున్నారు. సో చూద్దాం. ఎందుకంటే నాగవంశీ గారు కూడా, దాంతోపాటు బన్నీవాస్ గారు కూడా మనకి చిన్న చిన్న లీక్స్ అయితే ఇచ్చారు. బన్నీవాస్ గారు ఏమన్నారు, ఫైనాన్షియల్స్ని ఎత్తుక్కోవాలని, అమౌంట్ చాలా హ్యూజ్ బడ్జెట్లో ఉంటుందని. నాగవంశీ గారేమో ఈ సినిమా కోసం ఒక పెద్ద సెపరేట్ వరల్డ్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం, దాంట్లో ఖచ్చితంగా మాత్రం సెట్ వేస్తే మాత్రం చాలా విపరీతంగా యునానిమస్గా చాలా కొత్తగా ఉంటుందని, బ్యూటిఫుల్గా ఉంటుందని చాలా మటుకి ఆయన నాగవంశీ గారు అయితే కామెంట్స్ అయితే చేశారు. సో నాకు తెలిసినంత మట్టుకు మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారి యొక్క స్టైల్ మనకు తెలుసు. ఇలాంటి పురాణాల గురించి అయితే మాత్రం నిజంగా ఆయన మార్క్ అయితే చూపిస్తారు ఈ సినిమాతో. సో పుష్ప గారి ఏదైతే అల్లు అర్జున్ గారి మార్కెట్, త్రివిక్రమ్ గారి డైలాగు మార్కెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మొత్తం ఇండియాని అయితే షేక్ చేయబోతుంది. మనకి కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే రావచ్చు, సౌత్లో అయితే ఎక్కువ రావచ్చు, నార్త్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే పుష్ప అనేది కమర్షియల్ మాస్ అది. సో ఇది ఏంటంటే కొంచెం దేవుడికి సంబంధించిన, మైథలాజికల్ సంబంధించింది కాబట్టి కలెక్షన్స్ కూడా అక్కడ చూడాలి. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి నచ్చుతుందో మనం ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అల్లు అర్జున్ గారి త్రివిక్రమ్ గారి అప్డేట్ అయితే. ఈ షార్ట్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.